2026 ఈ సీజన్ ఐపీఎల్లో ప్రతి టీం క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి చూసుకుంటే సిఎస్కే టీం ఈ సీజన్లో ఫస్ట్ సెంచరీ చేసిన సంజు శాంసన్ సిఎస్కే టీంకి చెందిన ప్లేయర్. సిఎస్కే టీం ఎంఐ టీంని 100 రన్స్ డిఫరెన్స్ తేడాతో ఓడించింది. ఎంఐని అంత పెద్ద రన్స్ తేడాతో ఓడించిన ఫస్ట్ టీం సిఎస్కేనే. ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువసార్లు 200 కంటే ఎక్కువ స్కోర్ చేసిన టీంగా సిఎస్కే ఉంది. ఆ రికార్డ్ని సిఎస్కే ఇంకా ఎక్స్టెండ్ చేసింది. ఎస్ఆర్హెచ్ చేసిన రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ టీంలో హెన్రీ క్లాసిన్ నెంబర్ 4 బ్యాటింగ్లో వచ్చి 600 కంటే ఎక్కువ రన్స్ చేసిన ఫస్ట్ బ్యాట్స్మెన్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. T20లో నెంబర్ 4 బ్యాటింగ్లో వచ్చి 600 కంటే ఎక్కువ రన్స్ స్కోర్ చేసిన ఫస్ట్ ప్లేయర్ హెన్రీ క్లాసిన్. ఎస్ఆర్హెచ్ టీంకి చెందిన ప్రఫులింగ్ అనే బౌలర్ తను ఆడిన ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్స్ తీశాడు. ఐపీఎల్ హిస్టరీలోనే ఫస్ట్ ఓవర్లో 3 వికెట్స్ తీసిన బౌలర్ ప్రఫులింగ్ తను ఈ రికార్డ్ని తను ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే క్రియేట్ చేశాడు. ఎంఐ చేసిన రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటే ఒక సీజన్లో 3 క్యాప్టెన్స్ని యూజ్ చేసిన టీమ్గా ఎంఐ రికార్డ్ క్రియేట్ చేసింది. అండ్ ఎంఐ ఒక బ్యాట్ రికార్డ్ కూడా ఈ సీజన్లో క్రియేట్ చేసింది. 100 రన్స్ డిఫరెన్స్తో సిఎస్కే మీద ఓడిపోవడం జరిగింది. ఎంఐ హిస్టరీలో ఎక్కువ రన్స్ తేడాతో ఓడిపోయిన మ్యాచ్ ఇదే. పంజాబ్ కింగ్స్ రికార్డ్ క్రియేట్ చేసిన రికార్డ్ చూసుకుంటే పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ రన్ చేసింది. ఢిల్లీ మీద ఆడిన మ్యాచ్లో ఢిల్లీ 264 పరుగులు చేసింది. అయినా కానీ పంజాబ్ కింగ్స్ దాన్ని చాలా ఈజీగా చేజ్ చేసింది. పంజాబ్ కింగ్స్ ఢిల్లీ మీద చేసిన ఈ రన్ చేజ్ అనేది ఐపీఎల్ హిస్టరీలోనే హైయెస్ట్ రన్ చేజ్. ఢిల్లీ క్రియేట్ చేసిన రికార్డ్ చూసుకుంటే ఢిల్లీ వాళ్ళ హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్ అనేది చేసింది. 264 కొట్టింది పంజాబ్తో జరిగిన మ్యాచ్లో. కానీ ఆ మ్యాచ్ని ఢిల్లీ ఓడిపోవడం జరిగింది. ఆర్ఆర్ చేసిన రికార్డ్స్ చూసుకుంటే ఆర్ఆర్ టీంలో వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్ ఐపీఎల్ని రూల్ చేశాడు. వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో అందరికంటే ఎక్కువ రన్స్ చేసి ఆరెంజ్ క్యాప్ని తన సొంతం చేసుకున్నాడు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా నిలిచాడు. అండ్ ఐపీఎల్ సీజన్లో ఎక్కువ సిక్సెస్ కొట్టిన ప్లేయర్గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆర్సీబీ చేసిన రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటే ఆర్సీబీ రెండోసారి వరుసగా ఐపీఎల్ టైటిల్ని గెలుచుకుంది. ఐపీఎల్ టైటిల్ని వరుసగా 2 సార్లు గెలుచుకున్న టీమ్స్ లిస్ట్లో ఆర్సీబీ కూడా జాయిన్ అయింది. ఐపీఎల్ హిస్టరీలో జరిగిన ఫైనల్స్లో ఆర్సీబీ టీం ఈ సీజన్ కొట్టిన 50 టోటల్ టీమ్ స్కోర్ అనేది ఫాస్టెస్ట్ 50 టీమ్ స్కోర్గా నిలిచింది. ఐపీఎల్ హిస్టరీలో ఫైనల్స్లో ఫాస్టెస్ట్ 50 స్కోర్ చేసిన టీమ్గా ఆర్సీబీ నిలిచింది. ఆర్సీబీ తరఫున ఆడిన విరాట్ కోహ్లీ ఫైనల్స్లో స్కోర్ చేసిన హాఫ్ సెంచరీ అనేది ఈ సీజన్లోనే తను స్కోర్ చేసిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. జీటీ రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటే జీటీ తరఫున సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరూ హైయెస్ట్ పార్ట్నర్షిప్ చేసిన ఓపెనర్స్గా నిలిచారు. అండ్ ఈ టీం తరఫున ఆడిన రబాడా అందరికంటే ఎక్కువ వికెట్లు తీసి ఈ సీజన్లో పర్పుల్ క్యాప్ని తన సొంతం చేసుకున్నాడు. కేకేఆర్ క్రియేట్ చేసిన రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సీజన్లో సూపర్ ఓవర్ ఆడి గెలిచిన ఫస్ట్ టీమ్గా కేకేఆర్ నిలిచింది. ఐపీఎల్ హిస్టరీలోనే ఒక సీజన్లో 2 సార్లు 10 కంటే ఎక్కువ సిక్సెస్ స్కోర్ చేసిన బ్యాటర్గా ఆ కేకేఆర్ తరఫున ఆడిన ఫిన్ అలెన్ నిలిచాడు. తను డీసీ మీద ఒకసారి అండ్ జీటీ మీద ఒకసారి 10 కంటే ఎక్కువ సిక్సెస్ స్కోర్ చేశాడు. ఎల్ఎస్జీ క్రియేట్ చేసిన రికార్డ్ చూసుకుంటే ఎల్ఎస్జీ తరఫున ఆడిన మిచెల్ మార్ష్ ఎల్ఎస్జీ హిస్టరీలోనే ఎల్ఎస్జీ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్గా నిలిచాడు.